వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో యూరియా కోసం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు నిరసనగా జాతీయ రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సరిపడా యూరియా అందించి రైతులను ఆదుకోవాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలకు పోలీసులకు మధ్య పరస్పరం తోపులాట జరిగింది. ఎర్రబెల్లి దయాకర్రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన పూర్తిగా విఫలమైంది. రేవంత్ రెడ్డి గారు ముందు చూపుతోటి కార్యక్రమం చేయలేదు. మేము రైతులకు ఏం కావాలనేది రైతు దున్నక ముందే రైతు బంధు ఇచ్చేది, యూరియా బస్తాలు సప్లై చేసేది. అంటే ఒక విజన్ తోటి కరెంటు కోసం కూడా బయట రాష్ట్రాల నుంచి కొనుక్కొచ్చి కరెంటు మనకు సప్లై చేసేది 24 గంటలు. ఎరువులు వేయకపోతే రైతులు ఆందోళన చెందుతారు. 40 రోజుల బట్టి ఎరువు బస్తా లేకపోతే పొలాలన్నీ కూడా నాశనం అవుతున్నాయి. పత్తి చేను మొత్తం ఆగమవుతాయి. ఇప్పటికి తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తం స్టాక్ పెట్టినా గోదాముల పట్టి రైతులు ఆందోళన చెందకుండా రోడ్ల మీద ధర్నాలు చేయకుండా మీకు ఎన్ని కావాల్సి ఉంటే అన్ని ఇస్తానని అన్నాం. నెల అవుతుంది. ఇంతవరకు రైతులకు ఒక్క బస్తా ఇటు కాకుండానే ఉంటుంది. 5 ఎకరాల నూనెకి ఒకటే బస్తా, 10 ఎకరాల నూనెకి ఒకటే బస్తా, 2 ఎకరాల నూనెకి ఒకటే బస్తా, ఏ బస్తా కూడా ఇవ్వలేకపోతున్నాం. ఇప్పటికీ ఎరువుల బస్తా తెలంగాణలో సక్రమంగా ఇవ్వకపోతే మేమందరం కూడా రేవంత్ రెడ్డి ఇంటి ముందట ధర్నా చేసి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తామని కూడా విజ్ఞప్తి చేస్తాం.